వర్తమానం, సువర్తమానం, వర్తమానం. వార్త అంటే న్యూస్ అంట. వార్త అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? న్యూస్ అంటారు. న్యూస్ స్పెల్లింగ్ తెలుసా? చదువులు రాని వాళ్ళకి తెలియదు. న్యూస్ స్పెల్లింగ్ NEWS, NEWS, న్యూస్. N అంటే నార్త్, తర్వాత E అంటే ఈస్ట్, W అంటే వెస్ట్, తర్వాత S అంటే సౌత్. 4 వచ్చేసినాయా? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. న్యూస్ అంటే వర్తమానం. న్యూస్ అబ్రివేషను NEWS. వాటిని మనం చెప్పుకుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అంటే తెలుగులో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం అంట నార్త్ వాళ్ళకి, సౌత్ వాళ్ళకి, ఈస్ట్ వాళ్ళకి, వెస్ట్ వాళ్ళకి అంట కొట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం, ఈ సువర్తమానం, ఈ న్యూస్, ఈ గుడ్ న్యూస్ అనేది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అందుకనే దావీదు భక్తుడు కీర్తన రాస్తూ అంటాడు, అయ్యా జనులారా, తూర్పున్నవారు, పడమటున్నవారు, ఉత్తరం ఉన్నవారు, దక్షిణం ఉన్నవారు, భూదిగంతల నివాసులందరూ ఇదిగో దేవుని వైపు చూడండి, రక్షణ పొందండి అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం కూడా దూత చెప్తా ఉన్నాడు, ఒక్క ప్రాంతానికి కాదు, ప్రజలందరికీ. తూర్పు, పడమర, పశ్చిమ, ఉత్తర ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వర్తమానం. గొర్రెల కాపరులరా, ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ సంతోషం కాబట్టే ప్రజలందరూ కూడా చేసుకుంటున్నారు. ఇంతకీ ఏంటి ఆ వర్తమానం? ఏంటి ఆ సువర్తమానం? కింద చదవండి 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇప్పుడు కొట్టాలి గట్టిగా చప్పట్లు మరలా మీరు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. ఇదే వర్తమానం, ఇదే సువార్తమానం, ఇదే ప్రజలందరికీ వినిపిస్తున్న వర్తమానం. ఏందయ్యా అంటే రక్షకుడు పుట్టాడు. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు, క్రీస్తు పుట్టాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు పుట్టాడు. ఇదే వర్తమానం ప్రజలందరికీ. ఇందాక చెప్పినట్టుగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రతి ఒక్కరికి వర్తమానం, మహా సంతోషకరమైన వర్తమానం. ఎవరు పుట్టారంట? రక్షకుడు పుట్టాడు. ఈయన ఎవరు? పెన్ను పెట్టి పేపర్ మీద ఏ కవిత రాయలేదు కానీ, ఏ పాట రాయలేదు కానీ, ఖరీదైన వస్త్రాలు వేసుకోలేదు కానీ, ఖరీదైన చెప్పులు వేసుకోలేదు కానీ, ఖరీదైన వాహనాల్లో తిరగలేదు కానీ, దేశాలు మొత్తం తిరగలేదు కానీ, ఆ ఉన్న ప్రాంతంలోనే తిరిగి తన నోటితో దేవుడిచ్చినటువంటి మాటలు పరలోక రాజ్య సువార్త చెప్పాడు. అంతే తప్పితే ఇక మిగతా ఏమీ చేయలే. ఎందుకు ప్రపంచం అంతా చేసుకుంటున్నారంటే రక్షకుడు ఈయన, అందుకు చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైనా చెప్పండి, నోరు తెరిసి, ఎవరైనా రక్షకుడు. అదే మాట దూత యేసేపుతో అంటది. చూడండి ఒక్కసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం. రక్షకుడు అంటే ఏమి రక్షిస్తాడు? 21వ వచనం చూడండి ఒక్కసారి. ఏమి రక్షిస్తాడు ఈయన? తన ప్రజలను వారి ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడండి. యేసు అంటే రక్షకుడు. ఆయనకు పెట్టిన పేరు యేసు, యేసయ్య అంటే ఏందో తెలుసా? రక్షకుడు అని అర్థం. పోయిన ఆదివారం ఇంకా కొన్ని పేర్లు చెప్పాను నేను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి. వాటి వివరణ చెప్పాను నేను పోయిన ఆదివారం. ఆయనకి తర్వాత పెట్టినటువంటి పేర్లు, ఆయనకి ఇంకా పేర్లు ఉన్నాయి. సహస్రనామధేయుడు అంటారు, అంటే 1000 నామాలు, అన్ని నామాలు ఉన్నాయి ఆయనకి. సరే, ఈ నామాలన్నీ తర్వాత పెడితే మొట్టమొదటి నామం ఏంటి అంటే యేసయ్య. యేసు మనం ఎప్పుడు పిలుచుకునే పేరు. ఎప్పుడు కూడా దెబ్బ తగలకనమ్మ యేసయ్య అను, యేసు అనుకునే పేరు ఏందో తెలుసా? దానికి అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు. దేవునికి స్తోత్రం.
దేని నుంచి రక్షిస్తాడు ఈయన? దేని నుంచి? పాపముల నుంచి రక్షిస్తాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఇబ్బంది నుంచి రక్షిస్తాడు, ప్రతి కష్టం నుంచి రక్షిస్తాడు. ప్రాముఖ్యంగా దూత ఏం చెప్తున్నాడు యోసేపుకి? వారి పాపముల నుండి రక్షిస్తాడు. నువ్వు నేను మనందరం పాపులం. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు పాపే, పాపం చేసిన వారే. కర్మ తరహా జన్మ తరహా పాపే, జన్మ తరహా కూడా పాపే. పాపము ద్వారానే ఒక మానవుడు ఈ భూమి మీదకి వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అవ్వ ఆదాముని దేవుడు మొట్టమొదట సృష్టించాడు. మొట్టమొదట ఆదాముని సృష్టించాడు. ఏది? మట్టి తీసుకొని బొమ్మను చేసి అని ఊదాడు, ఆదాము అయ్యాడు. ఆ తర్వాత ఆదాముకు ఒక తోడు ఉండాలని ఆయన నిద్రపోతున్నప్పుడు పక్కన ఆపరేషన్ చేసి ఈ పక్క ఎముకట తీసి ఆ ఎముకలోకి జీవాన్ని పంపించాడు. ఆమె అవ్వ అయ్యింది, స్త్రీ అయ్యింది. అలా ఆదాముని అవ్వని సృష్టించాడు. సృష్టించిన తర్వాత వారి నుంచి సంతతి ఆయన వేరే రకంగా తీసుకురావాలనుకున్నాడు. ఆయన విధానం వేరుంది, ఆయన ప్రణాళిక వేరుంది, ఆయన తలంపు వేరుంది. కానీ ఈ మధ్యలో విలను దూరి, ఈ సాతాను దూరి గందరగోళం చేశాడు. ఏ పండు అయితే తినొద్దన్నాడు దేవుడు, ఆ పండు తినేటట్టు చేశాడు. ఈ పాములోకి దూరాడు సాతాను. దూరి అవ్వని ప్రేరేపించి, మనకందరికి తెలుసు, ఆదికాండం మొదటి 2-3 అధ్యాయాల్లో ఉంటుంది. ఆ పండు తీసుకొని అవ్వ తింది, కొంచెం తీసుకెళ్ళి ఆదాముకు పెట్టింది. అవ్వ ఆదాము ఇద్దరు తిన్నారు. తిన్న తర్వాత పాపం వచ్చింది. ఆ పాపములో నుంచి వచ్చిన సంతానమే మనం. అలా వరుసగా అలా పుట్టుకుంటూ వచ్చాం. కాబట్టి మనం జన్మ తరహా కూడా మనం ఏంటి? పాపులమే. జన్మ తరహా పాపులమే. ఆ తర్వాత కర్మ తరహా కూడా పాపులమే. మనలో ఆల్రెడీ పాప బీజం ఉంది కాబట్టి ఆల్రెడీ మనం చిన్నప్పటి నుంచే తలంపుల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా ఏదో ఒక రకమైన పాపాన్ని చేసుకుంటూ వస్తున్నాం. చిన్నప్పుడు చిన్నగా ఇంత ఉంటాడు పిల్లోడు. అంత పిల్లోడు నాన్న జేబులో నుంచి 10 రూపాయల నోటు తీసేస్తాడు. అది దొంగతనం చేస్తున్నానని తెలియదు, అది పాపమని తెలియదు. వాడి అవసరానికి 10 రూపాయలు తీస్తాడు. వాడు 1వ తరగతి చదువుతుంటాడు. తీసిన తర్వాత వాళ్ళ నాన్నో వాళ్ళ అమ్మో వచ్చి అడుగుతారు. ఏమంటాడు వాడు? నేను తీసానంటాడా? ఏమంటాడు చెప్పండి? నేను తీయలేదంటాడు. ఏమి నటిస్తాడో తెలుసా? ఎక్కడా? అవునా, నాన్న చొక్కా కూడా చూడలేదు నాన్న నేను అంటాడు. అసలు వాడికి అబద్ధం ఆడాలని ఎవరు నేర్పించారు? ఏమండి, ఎవరన్నా నేర్పించారా? ఆటోమేటిక్గా వాడిలో ఉన్న రక్తము పాప రక్తం, మనలో ఉన్న రక్తం పాప రక్తం, పాప బీజం మనలో ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచే మనలో ఏమొస్తుంది? పాపం అనేది. కాబట్టి ప్రతి మానవుడు కూడా పాపే. పాపి ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. దేవుడు మన కోసం పరలోక రాజ్యం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ పరలోక రాజ్యం వెళ్ళాలి. ఆ పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మనము ఈ పాపములో అడుగు పెట్టలేం. కాబట్టి ఈ పాపం నుంచి మనల్ని రక్షించటానికి, ఆ నిత్య నరకం నుంచి రక్షించటానికి యేసయ్య వచ్చాడు. ఇది రక్షకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎందులో ఉంది పాపం అంటే? మన రక్తంలో పాపం ఉంది. ఈ రక్తాన్ని శుద్ధి చెయ్యాలి అంటే ఇంకొక నీతిమంతుడు రక్తం చిందించాలి. నీతిమంతులు ఈ భూమి మీద ఎవరూ లేరు కాబట్టి ఆయనే నీతిమంతుడు. కాబట్టి ఆయన రక్తం చిందించడానికి వచ్చాడు. ఆయన బలయ్యాడు. ఎంతవరకు రక్తం కార్చాలంటే చివరి వరకు కార్చేసేయాలి రక్తం. చివరి రక్తం బొట్టు వరకు ఆయన రక్తం కార్చాడు. ఇక ఆయన శరీరంలో రక్తం లేదు. ఆయన చనిపోయే ముందు తెలుసా, రక్తముతో పాటు నీరు కూడా వచ్చింది అని చూస్తాం మనం. గుడ్ ఫ్రైడే రోజు ధ్యానం చేస్తూ ఉంటాం మనం. యేసయ్య సిలువ వేసిన సమయంలో మొత్తము ఆయన్ని 1-39 దెబ్బలు కొట్టారు. రక్తం మొత్తం పోయింది. శీలలు కొట్టారు, మేకులు కొట్టారు, తల మీద ముండ్ల కిరీటం. ఇక లాస్ట్లో చచ్చిపోయాడో బ్రతికున్నాడో చూడండి అని చెప్పి ఆ భటుడికి అధిపతి ఆర్డర్ ఇస్తే ఒక పెద్ద బల్లె ఉంటే ఆ బల్లెను తీసుకెళ్ళి పక్కలో పొడుస్తాడు. ఈ పక్కలో పొడిచినప్పుడు రక్తం లైట్గా వస్తే ఆ తర్వాత నీరు వస్తుంది. అది చూస్తాడు. అంటే నీరు వచ్చింది, రక్తం మొత్తం అయిపోయిందంటే అతనిలో ఏమి లేదు, ప్రాణం లేదు, మనిషి బ్రతికలేడు. అప్పుడు ఆయన నిర్ధారిస్తాడనమాట, ఏమనంటే చచ్చిపోయాడు అని. అంటే చివరి రక్త బొట్టు వరకు యేసయ్య మన కోసం కార్చేశాడు. దేవునికి స్తోత్రం. మనల్ని రక్షించటానికి ఇది సంతోషకరమైన సువర్తమానం. మన కోసం రక్షకుడు పుట్టాడు. అది
దూత అది చెప్తుంది గొర్రెల కాపరులకి, మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. ఇది సంతోషకరమైన సువర్తమానం. ఇది తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పండగ చేసుకోకుండా ఉండలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.